మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద రోజురోజుకి ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేస్తోంది. విడుదలైన మొదటి వారం నుంచే ఈ సినిమాకు వచ్చిన స్పందన అసాధారణం. సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్తో మొదలైన రన్ పండుగ అయిపోయిన తర్వాత కూడా తగ్గకుండా కొనసాగుతుండటం ట్రేడ్ వర్గాలనే కాదు, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా 12వ రోజులోకి అడుగుపెట్టింది. సాధారణంగా ఏ సినిమాకైనా రెండో వారం వచ్చేసరికి థియేటర్లలో జనం తగ్గిపోతారు, కలెక్షన్లు ఒక్కసారిగా డౌన్ అవుతాయి. కానీ మన శంకర వరప్రసాద్ గారు విషయంలో మాత్రం ఆ ట్రెండ్ కనిపించడం లేదు. మొదటి 10 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల గ్రాస్ మార్కుకు దగ్గరగా చేరుకుంది. 11వ రోజు కూడా వర్కింగ్ డే అయినప్పటికీ మంచి స్టెడీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక 12వ రోజు విషయానికొస్తే పండుగ హడావుడి పూర్తిగా ముగిసిన తర్వాత వచ్చిన రోజైనా కూడా ఈ సినిమాకు మంచి ఫుట్ఫాల్స్ కనిపించాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 12వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.5 నుండి 5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. నైజాం ఏరియాలో దాదాపు 1.5 కోట్ల వరకు, ఆంధ్రాలో 2 కోట్లకు పైగా, సీడెడ్ ప్రాంతంలో సుమారు 60 నుండి 70 లక్షల వరకు రావటం జరిగింది. కర్ణాటకలో దాదాపు 40 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 30 లక్షల రేంజ్లో వసూళ్లు నమోదయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా స్థిరంగా కొనసాగుతోంది. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా లాంటి మార్కెట్లలో 12వ రోజు కలిపి దాదాపు 1 నుండి 1.2 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు అంచనా. ఇలా ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి చూస్తే 12వ రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 6 నుండి 6.5 కోట్ల రేంజ్లో నిలిచింది అని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు మొత్తం కలెక్షన్లను కలిపితే 12 రోజులకు ఈ సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 210 కోట్ల గ్రాస్ను టచ్ చేసినట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు 145 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావటం ఈ సినిమాకున్న ఫ్యామిలీ పుల్ను స్పష్టంగా చూపిస్తోంది. నైజాంలో బ్రేక్ ఈవెన్ దశను దాటిన ఈ సినిమా ఆంధ్రాలో కూడా లాభాల బాట పట్టింది. చాలా ఏరియాల్లో బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఈ స్థిరమైన రన్కు ప్రధాన కారణం కంటెంట్. చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, కామెడీ మరియు ఎమోషన్ మిక్స్ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. ఇది ఇంట్లో అందరూ కలిసి చూడొచ్చు అనే భావన ఈ సినిమాకు పెద్ద బలమైంది. అందుకే మొదటి వారం తర్వాత కూడా ఈ సినిమా ఉదయం షోల నుంచే మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. రెండో వారం మధ్యలో కూడా రోజుకు 6 కోట్ల దాకా గ్రాస్ రావటం అంటే ఇది కేవలం హిట్ కాదు, ఒక స్ట్రాంగ్ బ్లాక్ బస్టర్ రన్ అని చెప్పవచ్చు. ఇక ముందు వచ్చే వీకెండ్లో ఈ సినిమా మళ్లీ జంప్ చూపించే అవకాశాలున్నాయి. పోటీలో కొత్త పెద్ద సినిమాలు లేకపోవడం కూడా మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు కలిసొచ్చే అంశం. ఈ ట్రెండ్ కొనసాగితే 250 కోట్ల క్లబ్ వైపు ఈ సినిమా ప్రయాణం వేగంగా సాగనుంది. మొత్తానికి 12వ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన పట్టు చూపించింది. పండుగ ముగిసినా, వర్కింగ్ డేస్ వచ్చినా ప్రేక్షకుల ప్రేమ మాత్రం తగ్గలేదు. అదే ఈ సినిమాకు అసలైన విజయ సూచిక. చిరంజీవి గారి కెరీర్లో మరో స్ట్రాంగ్ మైలురాయిగా ఈ సినిమా నిలుస్తోంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. బాక్సాఫీస్ వద్ద మన శంకర వరప్రసాద్ గారు దూసుకుపోతూనే ఉంది.